నచ్చిన అమ్మాయి కోసం, నచ్చిన అబ్బాయి కోసం ఎక్కడికో పారిపోతావు. నువ్వు బ్రతికున్నప్పుడే నీకు దేవుడు సమయం ఇచ్చినట్టు. ఒక్కసారి నీ ప్రాణం పోతే నువ్వు ప్రార్థన చేయాలనుకున్నా చేయలేవు. నువ్వు ఒకసారి హాస్పిటల్ పోలైపోతే నువ్వు మందిరానికి రావాలనుకున్నా రాలేవు. ఒకసారి నీ బ్రతుకు ముగించిపోతే నేను దేవుడి కోసం ఏదో ఉద్ధరించాలనుకుంటే నువ్వేమీ ఉద్ధరించలేవు. బ్రతికున్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే నువ్వు దేవుడి కోసం ఏదైనా చెయ్యాలి. అన్నీ అయిపోయిన తర్వాత, మొత్తం కొల్లుడిపోయిన తర్వాత, పొల్లుడిపోయిన తర్వాత, కాళ్ళు మూలాడిపోయిన తర్వాత, మంచం పడిపోయిన తర్వాత నేను దేవుడి కోసం ఏదైనా చేయకుండా ఏమైనా చేయగలవా? ఓపిక లేదు, ధనము లేదు, ఇంకేం చేయగలవు దేవుడి కోసం? నీకు నచ్చిన అమ్మాయి కోసం, నచ్చిన అబ్బాయి కోసం ఎక్కడికో పారిపోతావు, ఎంతో దూరం వెళ్తావు, ఎన్నో చేస్తావు. కానీ నిన్ను కాపాడుతూ, రక్షిస్తూ, పోషిస్తూ, అన్ని వేళ కంటికి రెప్పవలే కాపాడుతున్న దేవుడికి నువ్వేం చేస్తున్నావు? ప్రశ్నించుకోకసారి. టెస్ట్ యువర్ సెల్ఫ్. నీకు నచ్చిన కోసం ఎంతో దూరం వెళ్తావు, కానీ నా దేవుడి కోసం నువ్వు రాగలుగుతున్నావా? దేవుని రాకుండా వచ్చేసరికి ఏం చేస్తారు తెలుసా? అనేక మంది పరిగెడతారు. ఎక్కడికి? మందిరానికి. కానీ అప్పుడు తలుపులు తీయబడతాయా?